కేంద్ర ప్రభుత్వం తక్షణమే వరద బాధితుల సహాయార్థం తెలంగాణకు 2000 కోట్లు విడుదల చేయాలని నిజామాబాద్ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ బృందం జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు 3 నెలల పాటు ఉచితంగా నిత్యావసర వస్తువులను ప్రభుత్వం అందించడంతో పాటు విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద బీభత్సం వల్ల చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లించాలని, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు భవిష్యత్తులో ముంపుకు గురికాకుండా ఉండే స్థలంలో నిర్మించి ఇవ్వాలన్నారు. ముంపు ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేయాలన్నారు. వాళ్ళు కావచ్చు లేదా పంటలు పోయినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సుమారుగా 6000 కోట్లు ఇస్తేనే ఈరోజు గెటేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర సంబంధించినటువంటి బృందాన్ని పంపి, మొన్న పంపినటువంటి బృందము ఏదో సాదాసీదాగా చేసి సర్వే వెళ్ళిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి కేంద్ర సహాయ బృందాలు ఎట్లయితే పంపినారో ఆ విధంగానే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి దీనికి సుమారు 10,000 కోట్ల రూపాయల అంచనా ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఆ 10,000 నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూనే తక్షణ నిధులను 2,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.